119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఆమెన్. ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరువుము. దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఇది. ప్రభువా, నా కన్నులు తెరువు నాయనా. ఈరోజున మానవులందరము గుడ్డివాళ్ళమై ఉన్నామని దేవుని వాక్యం చెబుతోంది. గుడ్డివాళ్ళం ఎందుకంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసినని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఉన్నది. యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఆమెన్ గుడ్డోళ్ళం అంటున్నాడు దేవుడు. ఇదే టైగర్, మేం గుడ్డోళ్ళం ఏంటి? బైబిల్ కూడా చెప్తోంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో మనం చూస్తే నువ్వు గుడ్డివాడవు అనంది కదా. నువ్వేదేదో అనుకుంటున్నావు నీ గురుండి, బట్ యు ఆర్ బ్లైండ్. నువ్వు గుడ్డివాడవు. 2వ అధ్యాయము 12వ వచనం 17వ వచనం. లవదీకే సంఘముతో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఇది. చదవమ్మా. ఏమిటంటే, నువ్వు దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. సంఘము కూడా ఈనాడు ఆధ్యాత్మిక గుడ్డితనములో ఉన్నట్టు బైబిల్ చెప్తోంది మనకి. బ్లైండ్. అందుకే అంటున్నాడు అక్కడ 3:17. ఓకే, నువ్వు 3:17. ఎస్. అక్కడ కింద ఉంది, నీ కన్నులకు నా దగ్గర కాటుక కొనుక్కో. కాటుక, దృష్టి కలుగునట్లు కాటుక. ఈ రోజున కాటుక ఎందుకు పెడతారండి? కాటుక ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఎందుకు చేస్తారమ్మా? ఎందుకు పెడతారు కాటుక? కాటుక పెట్టేవారా మీరు ఇంతకుముందు? ఎందుకు పెట్టేవారు? కళ్ళు పెద్దగా కనిపించడానిక? అసలు యాక్చువల్గా దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే కళ్ళు బాగా కనిపెట్టడానికి. కానీ ఇప్పుడు దాన్ని మనం ఎలా మార్చామంటే కళ్ళు పెద్దగా కనబడడానికి. అంతే కదా. కత్తి కాటుక అనేవారు. అంటే పిల్లలకి కాటుక ఎందుకు పెట్టడం అంటే కంటి పొరలు బాగా తెగి స్వచ్ఛమంగా తేటగా కన్ను దృష్టి ఉంటుందని. అసలు దాని దృష్టి అది, దాని యొక్క ఉద్దేశ్యం అది. కానీ ఆ తర్వాత కాలంలో మనం ఆ కాటుక ద్వారా మన కళ్ళని ఇలాగా ఏదో అమ్మవారి కళ్ళల్లాగా చేసుకోవడానికి దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాను. ఇది కాటుక. కాటుక కొనుక్కో నా దగ్గర, ఎందుకంటే నీ కళ్ళు బాగా కనిపిస్తాయి. ఈ రోజున దేవుని బిడ్డలారా చాలామంది గుడ్డితనములో ఉన్నారు. కంటి పొరలు గమ్మాయి. చూడండి, ఎవరైనా తప్పులు చేస్తున్నారనుకోండి, కళ్ళు మూసిపోయాడికి అంటారు. నీకే కళ్ళు మూసిపోయాయా, లేదా కన్నులు నెత్తి మీదకి ఎక్కాయా అని అంటూ ఉంటారు. చూసారా? కళ్ళు మూసుకుపోయాయి. సౌలుగా ఉన్నప్పుడు పౌలు కళ్ళు మూసుకుపోయే ప్రవర్తించాడు. అంటే ఏం చేశాడు? దేవుని బిడ్డలందరినీ కొట్టడం, హింసించడం, జైల్లో వేయడం. వీళ్ళందరూ ఇవన్నీ కళ్ళు మూసుకుపోయే వాళ్ళు చేసే పనులు ఇవి. ఇప్పుడు ఉన్నారు అలాంటి సౌలులు. దేవునికి వ్యతిరేకంగా, సంఘమునకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరూ ఈ కళ్ళు మూసుకుపోయిన వాళ్ళే. ఆ మాటకు వస్తే పొరలు గమ్మిన వారే. అందుకే అక్కడ హననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 18వ వచనములో చూస్తాం.
అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా, అది పొరలు రాలాలి ఈ రోజున ప్రజలకి. ఈ రోజున మనము కూడా పొరలు గమ్మిన వారముగా ఉన్నాము. దావీదు చేసిన ప్రార్థన ఈరోజు మనం కూడా చెయ్యాలి. దేవా, నా కన్నులు తెరవండి. దేవుడు యేసుప్రభు దగ్గరికి ఆ రోజుల్లో ఎవరైనా గుడ్డోళ్ళు వచ్చాడనుకోండి, గుడ్డివారి కళ్ళు వాళ్ళు ముట్టి స్వస్థపరిచాడు. ఆయన చేతులు ఉంచగానే గుడ్డివారికి కొంతమందిని ఉమ్మి వేసి రాసి బురదతో చేసి కొడుక్కోమంటే స్వస్థత వచ్చింది. ఒక రోజున యేసయ్య దగ్గరికి ఒక గుడ్డోని తీసుకొచ్చారు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో 8:25లో కుదరచబడి సమస్తం. యాక్చువల్గా ఒక గుడ్డివాడు బేత్సయిదా గ్రామములో యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే కొంతమంది ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని, అయ్యా మీరు ముట్టండి ప్రభా, మీరు ముట్టితే, మీరు తాకితే, నువ్వు స్పర్శిస్తే యేసు ప్రభు గుడ్డివాడిని చేయబట్టుకొని ఊరు వెలపలకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడుగగా, కనబడుతుంది అయ్యగారు, కనబడుతుంది యేసయ్యా అన్నాడు. ఏం కనబడుతుంది చెప్పంటే, మనుషులు చెట్లులాగా కనిపిస్తున్నారు. దేవునికి మహిమ. ఎలా కనిపిస్తున్నారటండి? మనుషులు చెట్లులాగా కనిపించడం ఏంటండి? నాకు అర్థం కాదు. అంటే లోపముంద దృష్టిలో. అప్పుడు ప్రభు ఏం చేశాడు? మరలా అందరూ పలకండి, అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి అన్ని కుదర్చ దృష్టి. కన్నులు తెరవు ప్రభువా, ఎందుకంటే వీ నీడ్ ఎ సెకండ్ టచ్. మనుషులా కనిపించడం లేదు ఈ రోజున. మనకు కూడా మనుషులు ఎలా కనిపిస్తున్నారు? చెట్లు. అంటే నేను ఒక దేవుని సేవకుడిని ఎరుగుదును. సినిమా హాల్ దగ్గర నిలబడినప్పుడు, మీరు సినిమాల దగ్గర నిలబడితే ఏం చేస్తారు, ఏం చూస్తారు? ఆ బొమ్మలు ఎలా ఉన్నాయి, వాల్ పోస్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయి, అవి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయి అని చూస్తాం. లేకపోతే వాళ్ళందరూ వచ్చిపోయే వాళ్ళందరూ ఎలాంటి డ్రెస్సులు, ఎలాంటి చీరలు కట్టారు, ఇవన్నీ గమనిస్తాం. కానీ ఈ దేవుని సేవకుడైతే ఆ సినిమా హాల్ దగ్గర నిలబడినప్పుడు తండోపతండములుగా వచ్చుచున్న ఆ జనమును చూసి ఏడ్చేసేవాడంటే, ఏటు ప్రభువా, నరకానికి ఎంతోమంది గొట్లగా వెళ్ళిపోతున్నారే. ఒక బాధ అన్నమాట, భారం అన్నమాట. కనులు తెరవబడిన వాళ్ళు అలాగే ఉంటారు. భారం, ఆత్మ యొక్క విలువ వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజుల్లో మన ఇళ్లలోనే చాలామంది ఇంకా ప్రభువుని నమ్మలే. మన కుటుంబాల్లో నమ్మలేదు, మన వీధిలో నమ్మలేదు. పోతే పోనీలో వాళ్ళందరూ నరకానికి పోతారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను రక్షణ పొందాను, నాకేం భయం లేదు అన్నట్టుగా ఉండకూడదు. వారి భారము కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు జన సమూహమును చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని ఎరిగి చూచి వారి కోసం కనికరముతో కదిలించబడ్డాడు. హి వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. అయ్యయ్యో, కోత ఎంతో విస్తారము, పనివారు తక్కువ, పనివారి కొరకు ప్రార్థన చేయండి. కళ్ళు తెరవబడితే మనం కూడా అలాగే ఆత్మల కొరకు భారము కలిగి ఉంటాం. ఏదేమైనా మన పొరలు రాలాలండి. చాలాసార్లు మనకి శుక్లాలు వేసేసేయేమో అనుకుంటున్నా, నేత్రాలు సరిగ్గా అనిపించడం లేదు, కళ్ళు మూసిగిపోయి నడుస్తున్నాం. ఆ మాట వినడానికి అనడానికి కొంత బాధగా ఉన్నా, ఓ దేవా మా కన్నులను తెరువుము. అందరూ పలకండి, ఓ దేవా. ఈరోజు జూన్ 16వ తేదీ. ప్రభువా మా కన్నులను తెరువు నాయనా, నా కళ్ళు తెరువు. ఇక్కడ దావీదు
కన్నులు ఎందుకు తెరవాలో చెప్తున్నాను. ఈరోజు దావీదు ఏమన్నాడంటే, దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. దేవుని వాక్యం చదివినప్పుడు మనకు అర్థం కాదు ఒక్కోసారి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, యెషయా పుస్తకాన్ని చదువుతున్నాడు నపుంసకుడు, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో. ఏం అర్థం కాలేదు. కన్నులు తెరవాలి. బైబిల్ అర్థం కావట్లేదు మనకి చాలాసార్లు. లోతైన భక్తిలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం ప్రియులారా. నేత్రాలు తెరవబడాలి. గుళకరాళ్ళు ఒడ్డున ఉంటాయి, ముత్యాలు లోపల ఉంటాయి. టుడే వీఆర్ సాటిస్ఫైడ్ విత్ పెబ్బుల్స్ నాట్ విత్ పెరల్స్ అన్నాడు ఒక భక్తుడు. గుళకరాళ్ళతో తృప్తిపడిపోతున్నాం, ముత్యాల దగ్గరికి వెళ్ళకపోతున్నాం. ఇంకా ఒడ్డు మీద ఉన్న గుళకరాళ్ళు ఆల్చెప్పులు ఇసుకతో ఆడుకుంటూ, భక్తి అంటే ఆటలు అయిపోయింది కొంతమందికి. భక్తి అంటే ఏదో నామకార్థంగా అయిపోయింది కొంతమందికి. లోతుకి వెళ్ళకపోతున్నారు, ఆత్మలను రక్షించలేకపోతున్నాం, చేపలను పట్టలేకపోతున్నాం. ఇంకా లోతుకి వెళ్తే ముత్యాలు దొరికితే అసలు అక్కడికి వెళ్ళడం లేదు. నేత్రాలు చెరువు ప్రభువా. ఈ మాటలు విన్నారా మీరు? టెలిస్కోపు, మైక్రోస్కోపు. టెలిస్కోప్ అంటే సైంటిస్టుల దగ్గర ఉంటుంది, దూరం ఉన్న నక్షత్రాలు తేటగా, దాన్ని టెలిస్కోపిక్ విజన్ అన్నారు. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అలాంటి చూపు ఉంటే ప్రవచనాలు అర్థమవుతాయి, జరిగే అర్థమవుతాయి, జరగబోయే అర్థమవుతాయి. బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప దూరమునున్నవి కూడా దగ్గరగా కనిపిస్తాయి. మైక్రోస్కోప్ ల్యాబ్లో ఉంటుంది, డాక్టర్స్ దగ్గర ల్యాబ్ టెస్ట్లు అవి చేస్తారు. అతి చిన్నవి కూడా అర్థం కనిపిస్తాయి. ఏదేమైనా దేవుని సంకల్పమంతా బైబిల్ గ్రంథంలో నుండి అర్థం చేసుకునేటువంటి చూపు దేవుడు మనకిచ్చునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల ఆసక్తే ఉండడం లేదు ప్రజలమైన మనకు. ఇదంత విచారము. బైబిలే చదవలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడు మన నేత్రములు తెరుచునుగాక. దేవా నీ వాక్యంలో ఉన్న హిడెన్ ట్రెజర్స్, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల దాచబడిన ధనము, హిడెన్ ట్రెజర్, దేవుని వాక్యములో దాచబడిన ధనము ఏదో ఉంది, దాన్ని వెతకాలి మనం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువా నా కన్నులు తెరువుము. అందరూ పలకండి. రెండవదిగా, ఎందుకు మన నేత్రాలు తెరవబడాలి? ఈరోజు మన ప్రార్థన ఏమిటంటే, దేవా నా కళ్ళు తెరవయ్యా, నా పొరలు గమ్మి, నా కాటుగా అభిషేకం అనండి. తైలాభిషేకం అందరికీ తెలుసు. ఇది ఈరోజు మనకు కావలసింది కాటుక అభిషేకం. నీ కాటుకతో నన్ను అభిషేకించు, నా నేత్రాలకు నీ కాటుకను తాకించు నాయన. నా దృష్టి బాగా కనిపించాలి ప్రభువా. రెండవదిగా కీర్తన 34:7 వచనం చదవండి. కీర్తన 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా దయచేసి వీని కన్నులు తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కన్నులను తెరవజేసెను గనుక. ఆమేన్. దేవునికి మహిమ. చాలాసార్లు మన కళ్ళు మూసుకుపోయి మన చుట్టూ ఉన్న దేవదూతలను మనం చూడలేం. దేవుడు కాపుదల ఉన్నది మనకి.
కంగారు పడిపోతూ ఉంటాం. ఎలీషాని అరెస్ట్ చేయడానికి సిరియన్లు వచ్చారు. వాళ్ళని చూసి గెహజీ, అయ్యో ఏలినవాడ, అయిపోయింది, మన పని అయిపోయింది, మనల్ని అరెస్ట్ చేయడానికి శత్రువులు వచ్చారు, తీసుకుపోతారు, అయిపోయింది. అప్పుడు ఎలీషా అంటాడు, నీ కళ్ళు కనిపించడం లేదా? మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు, మన చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఉన్నాయి, నీకు కనిపించట్లేదా? ఆయన కనిపించట్లేదు, ఎందుకంటే కళ్ళు మూసిపోయి. ఆయనకి ఎందుకు కళ్ళు మూసిపోయి తెలుసా? అంతకుముందు చదివితే ఆయన బంగారము కొరకు పరిగెత్తాడు, వెండి కోసము పరిగెత్తాడు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తినట్టు వల్ల ఆత్మీయ నేత్రాలు ఖచ్చితంగా మూసుకుపోతాయి. ఈ రోజుల్లో మనలో చాలామంది గెహజీలాగే ఉన్నాం. ఈ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టి, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువ తాపత్రయపడటం వలన, వాటి కోసమే పరిగెట్టుట వలన నేత్రాలు మూసుకుపోయాయి. అందుకే దర్శనాలు లేవు, అందుకనే దేవదూతలు కనిపించలేదు. ఎప్పుడు ఆ పాముల కల్లోకో లేదా దెయ్యాల కల్లోకో వస్తున్నాయి, కానీ దేవదూతలు ఎక్కడ కనిపిస్తున్నారు? ఎప్పుడు పీడకలలే, చెడు కలలే. కానీ అయ్యా దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు, దేవదూతలు నాతో మాట్లాడారు, దేవుని స్వరం నేను విన్నానని చెప్పే దర్శనాలు ఎక్కడున్నాయి ఈనాడు? కళ్ళు మూసుకుపోయాయి మనకి. ఎందుకంటే గెహజీలా తయారయ్యాం మనం. అందుకనే దూతలు కనిపించడం లేదు పక్కనే. అయితే ఎలీషా ఆ గెహజీ మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన కన్నులు తెరిచాడు. చుట్టూ అగ్నిరథాలు. చాలాసార్లు ఈ ఏంజలిక్ మినిస్ట్రీ, ఈ దూతల పరిచర్య, ఈ దూతల సమూహాన్ని నువ్వు చూడడం లేదు. ప్రార్థన చేస్తే కదా దూతలు కనబడడానికి. నీకు ప్రార్థనే లేదు నీ జీవితానికి. యెహోషువ ఒకరోజు తెల్లవారుజామున మైదానంలో, ఎరికో మైదానంలోనికి ధ్యానించడానికి వెళ్ళాడు, ప్రార్థించడానికి వెళ్ళాడు. బలిష్ఠుడైన ఒక దేవదూత కనిపిస్తాడు. చూడగానే భయపడ్డాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. ఎవరి పక్షం నువ్వు? నా పక్షమా మా విరోధుల పక్షం అంటే ఆ దేవదూత, నేను యెహోవా సైన్యాధిపతిని, మీ పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చాను అన్నాడు. మీరు కూడా దేవునిలో గడపండి, తెల్లారుజాము ప్రార్థనలు చేసుకోండి. దేవుడు తప్పకుండా ఆపత్కాలంలో దేవునికి మొరబెట్టండి. దేవుని దూతలు మీ చుట్టూ ఉన్నట్టు మీకు తెలుస్తుంది. ఈరోజున మన కన్నులు బరువైపోయాయి. చూడండి, కళ్ళు మూతలప్పుడు సరిగ్గా తెరలపోతున్నాం. కంటి మీద ఉన్న బరువు పోవునుగాక. ఈ లోక సంబంధమైన విషయాల మీద మన నేత్రాలు పడిపోయి లేనిపోని శోకాలు తెచ్చుకున్నాం మనం. అందుకనే దేవా నా నేత్రాలు తెరువు ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా. తర్వాత మూడవదిగా ఎందుకు నేత్రాలు తెరవబడాలని మనం ప్రార్థన చేయాలంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అద్భుతమైన మాట ఉంది. ఆమేన్. మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి మీకు జ్ఞానము ప్రత్యక్ష గల మనస్సు అనుగ్రహించినట్లు. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీ మనోనేత్రాలు వెలిగించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ మనోనేత్రాలు తెరవబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలా తెరవబడితేనటండి మన పిలుపు ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది దేవుని పిలుపు అర్థం కాల. రక్షణ పొందడం అంటే, బాప్తీసం పొందడం అంటే ఈ పిలుపు వారికి అర్థం కావడం లేదు. దేవుని యొక్క అపరిమితమైన మహత్యం, ఆ శక్తి యొక్క మహత్యం అర్థమవుతుంది. ఆయన స్వాచ్ఛము యొక్క మహిమైశ్వర్యం అర్థమవుతుంది.
దేవుని యొక్క మహిమైశ్వర్యము, స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము, పిలుపు యొక్క గొప్పతనము, దేవుని శక్తి యొక్క మహత్యము అర్థం అవ్వాలంటే మన నేత్రాలు తెరవబడాలి. ఈ మాటలు వినడానికే కష్టంగా ఉన్నాయి, మనకు అర్థం కాదు ఈ మహత్యం అంటే. అసలు బైబిల్లోనే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానివి దేవుడు మనకు కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో, కంటికి కనబడనివెన్నియో, చెవి వినబడ నీవెన్నియో, హృదయ గోచరము కానివెన్నియో, సిద్ధపరిచితివనాకై. హృదయ గోచరము కానివెన్నియో, సిద్ధపరిచితివనాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, ఎందారేసుని వైపు చూచెదరో, పొందెదరు వెల్గును కంబు. ఎందారేసుని వైపు అంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నుల్లో నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, హల్లెలూయా. దేవుడు తన్ను ప్రేమించి వారికి 2:9 ఉంది కదా, ఏమి సిద్ధపరిచాడో కంటికి కనబడలేదు, చెవికి మనుష్య హృదయమునకు గోచరము కాలేదు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా, అది ఈ నేత్రాలు తెరవబడితే, మనోనేత్రాలు తెరవబడితే కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు గోచరముగానటువంటి ఎన్నో గొప్ప గొప్పవి పరిశుద్ధాత్మ ద్వారా, అదే ఆత్మ. అందుకనే నేత్రాలు తెరవబడడం అంటే అదే అంటున్నాను, కాటుక అభిషేకం అని. దేవునికి మహిమ. ఆ కాటుక అభిషేకము మన కళ్ళకు తగిలితే, తైలాభిషేకం అందరికీ తెలుసు, ఈ కాటుక అభిషేకం దేవుడు మనకిచ్చి మన నేత్రాలు తెరిచి, ఆహా ఎంత అప్పుడు నీకు కనబడతాయి, పరలోకి వెళ్ళినట్టు, పరలో కూర్చున్నట్టు ఏమ్మా నీకు అప్పుడు కనబడతాయి. ఆ గొప్పతనం నీకు అర్థమవుతుంది అప్పుడు. లేకపోతే ఇదే గొప్పది అనుకుంటే, ఇదే ఇక్కడే ఏదో ఉందనుకుంటావు. కానీ నేత్రాలు తెరవబడితే ఆ మహత్యం అర్థమవుతుంది, ఆ మహిమైశ్వర్యం అర్థమవుతుంది, రక్షణ యొక్క విలువ నీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది ఎంత చులకనగా చూస్తున్నారండి బాప్తీసము, రక్షణ పొందడం. ఏదో పొందేమనుకున్నావు కానీ అది ఎందుకు పొందావు, ఎందుకు బాప్తీసం ఇచ్చారు, నీకు అన్నీ నీకేమైనా అర్థమవుతున్నాయా? యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే నేను కళ్ళు సరిగ్గా తెరవబడలేదు, మన కళ్ళు బరువైపోయాయి మనకి. తర్వాత 4వదిగా మనకి ఇంకా నేత్రాలు ఎందుకు తెరవబడాలి, తెరవబడితే వచ్చే ఉపయోగం ఏంటంటే, అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంది కదా, కన్నులెత్తి పొలాలను చూడండి, 35వ వచనంలో ఉన్నది. కన్నులెత్తండి, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకొచ్చి ఉన్నవి. ఆమేన్. లిఫ్ట్ అప్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ ద హార్వెస్ట్.
పొలాలను చూడండి కన్నులెత్తి, అవి కోతకొచ్చేసాయి. పొలాలు ఈ రోజున రాలిపోయే పరిస్థితి. కోత కొయ్యాలి, మనం కోత కొయ్యాలి. ఆత్మల కొరకు భారం అన్నమాట ఇది. ఈ కనులు తెరవబడితండి. ఇంత స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆత్మల కొరకు. మన దేశంలో ఒక మిషనరీ గారు పనిచేశాడు. వృద్ధాప్యం వచ్చింది, 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా పని చేయలేక వెళ్ళిపోయారు, సొంతూరు వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోతే అక్కడ ఈయన వచ్చినందుకు అందరూ ఈయనకి మంచి సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఎన్నాళ్ళు భారతదేశంలో ఈయన ఎంతో కష్టపడి సేవ చేశాడు అని ఆయనకి గుర్తుగా ఆయన్ని సన్మానించడానికి అక్కడ సంఘం అంతా కూడుకున్నారు. ఆ సన్మానం జరుగుతున్న సమయంలో ఈయన సాక్ష్యానికి టైం ఇస్తారు, ఈయన అనుభవాలు చెప్పమన్నారు. అప్పుడు ఈ విధంగా చెప్పాడు ఆయన, మీ సన్మానాలు నాకు వద్దు, మీ శాలువాలు నాకు వద్దు, మీ పూలదండలు నాకు వద్దు, మీ మెప్పు నాకు వద్దు, కానీ మీలో ఎవరైనా సమర్పించుకొని భారతదేశానికి వెళ్ళండి. అక్కడ కోట్లాది మంది భారతీయులకు రక్షకుడు లేడు, విగ్రహారాధికులు అయ్యో నశించిపోతున్నారు, మీరెవరైనా వెళ్ళండి అక్కడ, లేకపోతే మీ పిల్లల్ని పంపించండి అని చెప్తాడు. ఎవరు మాట్లాడలేదు. ఎవరు లేరా, ఒక్కరైనా వెళ్ళండి, ఎవరైనా ఉన్నారా, ఒక్కరైనా ఉన్నారా అన్నట్లుగా, ఒక్కరైనా లేరా, ఎవరు మాట్లాడలేదు. ఈయనకి చాలా బాధపడిపోయి ఎమోషనల్గా ఉద్రేకం వచ్చేసి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఎవరో వచ్చి మంచినీళ్ళు పట్టించి మొహాన్ని కొట్టి, అయ్యా భయపడకండి, ధైర్యపడకండి. అప్పుడు ఈయన నిలబడి అన్నాడు, మీరు ఎవ్వరు వెళ్ళకపోతే నేనే మరలా భారతదేశం వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయేదాకా అక్కడే ఉంటాను, ఓపుకున్నంత వరకు దేవుని పని చేస్తాను, చచ్చిపోతే ఆ గంగానది ఒడ్డున చనిపోతానని అంటాడు. అని ఏడ్చేస్తుంటే అప్పుడు ఒక 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 కదలిక వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరిలో. అనేక మంది యవనస్తులు లేచారు, మేము వెళ్తాం. అలాంటి లేచిన వారిలో విలియం కేరీ ఒకడన్నమాట. ఆయన వచ్చి మన దేశానికి వచ్చి మరి ఎంత త్యాగం చేశాడో మీకు తెలుసు కదా. ఈరోజు నీ బైబిల్ మన చేతిలో ఉన్నదంటే ఆయన వచ్చి ఆయన భాష నేర్చుకొని తర్జుమాలు చేశాడు. ఆయన వచ్చే బ్యాంకులు మొదలెట్టాడు, ఆయన వచ్చి ఆడవాళ్ళకి స్కూళ్ళు మొదలెట్టాడు. ఆయన వచ్చిన తర్వాతే కదా ఈ భారతదేశంలోని అనేక బాల్య వివాహాలు కానివ్వండి, ఈ సతీ సహగమనం కానివ్వండి, ఇలాంటివన్నీ రూపుమాపడానికి ఒక ప్రెస్ పెట్టి ఒక పత్రిక నడిపించి ఎంత ఉద్యమం చేశాడండి. దానికి అంతటికి దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు, ఆ రోజు భారముతో నింపాడన్నమాట. అలాగ అనేక మంది మిషనరీలు మన దేశానికి వచ్చి వాళ్ళ జీవితాలని త్యాగం చేశారు. కొన్ని దేశాలు అన్నట్టండి, ఆఫ్రికా దేశాల వాళ్ళకైతే మిషనరీలు బట్టల్ని సమాధి పెట్టిలో పెట్టుకొని సర్దుకొని వెళ్ళేవారు. బట్టలు మన సూట్ కేసులో సర్దుకుంటాం, కానీ వారు అలా కాదు, సమాధి పెట్టిలోనే బట్టలు సర్దుకొని వెళ్ళేవారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలుసు మనం అక్కడికి వెళ్తే ఎలాగైనా చనిపోతాం, కనీసం మన శవమైనా మన ఊరు పార్సిల్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో జీవితాలని త్యాగం చేశారు. ఇప్పుడు మన దేశంలో అలాంటి వాళ్ళు రావడానికి లేదు, ఇంకా వాళ్ళు ఎవరు రానివ్వడం లేదు. ఇప్పుడు మిషనరీలు విషయాలు లేవు. మన దేశం పరిస్థితులన్నీ మారిపోయాయి, కట్టుదిట్టం అయిపోయాయి. ఎవరు వచ్చి పెద్దవాళ్ళు వచ్చి మీటింగులు పెట్టడానికే లేదు. మొన్న ఈ మధ్య ఆల్ఫా లొకోవా గారు బెంగళూరు వస్తున్నారని చెప్పారు. ఆయన గొప్ప ప్రవక్త, చాలా గొప్ప దైవజనుడు. నేను వెళ్దామని కారు వేసుకొని వెళ్ళిపోయాను, ఇంకా టిక్కెట్లే దొరకవని. ఆల్మోస్ట్ అనంతపురం పెనుగొండ దాకా వెళ్ళిపోయాం. ఇంకో 100 కిలోమీటర్లు ఉన్నదనగా బెంగళూరు మెసేజ్ వచ్చింది, సారీ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఎందుకంటే ఆయన అడ్డుకుంటున్నారు కొంచెం వీసా ప్రాబ్లమ్స్ అని. ఇంకేం చేస్తాం, దేవుడమంటే వెనక్కి తిరిగి వచ్చాం. వేస్ట్ అయిపోయింది ప్రయాణం అంతా, ఇంకా రానివ్వడం లేదు. ఒకసారి షాన్ గారిని ఇక్కడెక్కడో రాజమండ్రిలో మీటింగ్స్ పెట్టి అన్ని పాంప్లెట్స్ అన్నీ అయిపోయాయి, కానీ ఎవరో చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు, ఆయన మీటింగ్లు జరగలేదు, క్యాన్సిల్ అయిపోయాయి.
ఇలాంటివి ఎన్నో సమస్యలు మన దేశంలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అందుకని వాళ్ళు ఎవరు రారు, మనమే లేవాలి. ఇప్పుడు మనమే లేవాలి. మన భారతదేశ రక్షణ కొరకు మనమే ప్రార్థించాలి. మనమే భారము కలిగి నిలబడాలి. మనమే మన బిడ్డలను మార్చుకోవాలి. మనమే మన అగ్నిలోండి కొంతమందిని లాగాలి. ఎప్పుడు చేయగలవా పని నువ్వు? కన్నులు తెరవబడితే ఆత్మలు భారం, అయ్యయ్యో నరకంలోనికి వెళ్ళిపోతున్నారే, అయ్యో దేవా నా దేశాన్ని రక్షించని మీకు ఒక గొప్ప భారం ఎప్పుడు కలుగుతుందంటే మీ నేత్రాలు తెరవబడితే. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం ఈరోజు. దేవా మా కన్నులు ఎందుకు తెరవబడాలనగా, ఇక్కడ చూడండి, ఒక్కోసారి మనం బిలాములాగా ప్రవర్తిస్తాం. సంఖ్యాకాండంలోనికి వెళ్తే అక్కడ సంఖ్యాకాండంలో 23-24లో చాలా చోట్ల ఆమేన్, దేవుని స్తోత్రం. ఇక్కడ దానికి ముందు ఒక మాట చదువుదాం. 24:3లో బేయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన 24:4లో అతడు పరవశుడై కన్నులు తెరవబడిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. 24:15లో కూడా ఉంది, కన్నులు తెరిచిన వానికి వచ్చిన. 24:16లో కూడా దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వార్త. పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని. కన్నులు తెరవబడితే దర్శనాలు వస్తాయి, ప్రవచనాలు పలుకుతారు మీరు. అయితే ఇక్కడ బిలాము ఆయన అన్నాడు, నేను నా కన్నులు అంటే అంతకుముందు ఆయన కళ్ళు మూసిపోయి, ఇందాక చదివిన మాట అన్నమాట. ఏం జరిగిందంటే, బిలామును బాలాక్ అనే రాజు డబ్బులు ఇస్తాను వచ్చి ఇజ్రాయేలీని శపించమని అడిగాడు. ముందు వెళ్ళన్నాడు, కానీ ఆయన ఇచ్చే డబ్బులకి, ఆయన ఇచ్చే పదవులకి, ఆయన ఇచ్చే బంగారానికి ఈయన ఆశపడిపోయి బయలుదేరాడు. దేవునికి ఇష్టం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు. దూత ఒక కత్తి పట్టుకొని ఒక సందులో, ఇరుకు సందులో నిలబడి ఉంది. వచ్చిగానే ఇంకే చంపేద్దామని. దేవుని బిడ్డలారా, ఈయనకేమో ఈయన చెప్పాను కదా, ఈయన పరిస్థితి ఏంటి? కళ్ళు మూసిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇంకా చాలాసార్లు మనం అలాగే ప్రయాణం చేస్తాం, దేవునికి వ్యతిరేకంగా కళ్ళు మూసిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. దేవదూత కత్తి పట్టుకొని నిలబడ్డది, ఈయనకేం కనిపించలేదు, కానీ గాడిదకి కనిపించింది. గాడిద వెంటనే సడన్ బ్రేక్ కొట్టినట్టు ఆగిపోయింది. ఈయనకి కోపం వచ్చింది. ఈయనకి ముందే హుషారుగా ఉంది, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు శపించేద్దామా, ఆయన ఇచ్చే ఇంటిడి బంగారము. అమ్మ, ఇంటిడి బంగారం అంటే మాటలేమ్మా, మన అప్పులన్నీ తీరిపోవు. ఇంత బంగారం అయినా చాలు కదా. ఆయనకి ఎంతో బంగారం, ఇంటిడి బంగారం వాగ్దానం చేశాడు ఆయన. అబ్బో, ఇంకా ఒకసారిగా వెళ్ళిపోతుంటే ఇదేమో సడన్ బ్రేక్ కొట్టినట్టు గాడిద ఆగిపోయింది. కర్ర తీసుకొని కొట్టాడు, అయినా అది కదలడం లేదు. ఇంకోసారి కొట్టాడు, అయినా కదలలేదు. అది కూలబడిపోయింది. ఈయన కాలుని గోడకేసి నొక్కేసింది, అదిమేసింది. అప్పుడు మూడవసారి గట్టిగా కొట్టిన తర్వాత అప్పుడు గాడిద మాట్లాడడం మొదలెట్టింది, నన్ను ఎందుకు కొడుతున్నారు అని. ఇదేంటి కొట్టడం ఏంటి, చంపేద్దా అసలు, నిన్ను నా చేతిలో కత్తుంటే నరికేద్దని అంటున్నాడు. కానీ ఈయనకి కన్నులు తెరవబడి, ఇదేంటిరా గాడిద మాట్లాడడం ఏంటి, గాడిద మాట్లాడదు, కానీ కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఎదురుగుండా ఒక దేవదూత ఖడ్గము చేత పట్టుకొని నిలబడ్డం చూశాడు. గబగబ గబగబ గబ వెళ్ళి కాళ్ళ మీద పడి సాష్టాంగపడి, క్షమించండి ప్రభువా, నేను నా కళ్ళు మూసిపోయి వెళ్ళిపోతున్నాను, వెనక్కిపోతానని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సర్లే ఇంతవరకు వచ్చావు కదా, వెళ్ళు, ముందుకెళ్ళు, కానీ శపించకు, నా బిడ్డలను నువ్వు దీవించిరా అన్నాడు. ఇంక ఈసారి దేవుడు అంటే వెళ్ళాడు. బాలాకేమో బిలాము వచ్చాడని చాలా సంతోషించి బలిపీఠం కట్టమంటే కట్టాడు. 7 పొట్టేళ్ళు బలి ఇవ్వమంటే బలి ఇచ్చాడు. అప్పుడు ఆయన నిలబడి చెప్తున్నాడు, దేవుడు నా కన్నులు తెరిచాడు, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి,
అదేమిటంటే, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంతరమి. ఇదేంటయ్యా, శపించడానికి తీసుకొస్తే దీవిస్తున్నాం, ఏమని దీవించగలను, ఏమని శపించగలను, దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదా అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా కన్నులు తెరవబడితే దర్శనాలు చూస్తాం, దేవుని స్వరాలు వింటాం. అందుకే దేవా నా కన్నులు తెరువు నాయనా అని మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అక్కడ హాగరు కూడా కన్నులు మూయబడిన స్త్రీయే. పక్కనే నీటి ఓట ఉన్నది కానీ ఏడుస్తుంది. తన పిల్లవాడి మరణాన్ని చూడలేక పిల్లోడిని విసిరేసింది ఓ పొద కింద. రాతివేద దూరం వెళ్ళి ఏడుస్తుంది. దేవుడు ఆమె కన్నులను తెరిచెను గనుక అప్పుడు ఆ నీటి ఓటను ఆమె చూసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ అధ్యాయము ఆదికాండము 19వ వచనములో ఉంది, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి. అప్పటికప్పుడు వచ్చిందా? అక్కడ ఉందా నీళ్ళ ఓట? అక్కడ ఉంది కానీ ఆమెకు కనిపించలేదు. కారణం ఏంటంటే ఆమె కన్నులు మూయబడ్డాయి. చాలాసార్లు దేవుడు పక్కనే ఉంటాడు, మనకి నీటి ఊట పక్కనే ఉంటుంది కానీ కళ్ళు మూయబడినందున చూడలేక గగ్గోలు పెడతాం, ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏంటి దేవుడు నన్ను ఇలా చేసేసాడు అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను ఏంటి ఇలా వదిలేసాడు అనుకుంటాం, కానీ వదలలేదు, పక్కనే నీ కొరకు నీటి ఓటను పెట్టాడు. అందుకే ఈరోజు అడుగుదాం, దేవా నా కళ్ళు తెరువు ప్రభువా, ఓపెన్ మై ఐస్, నాకు నా దృష్టి భాగ్యము దాయిచ్చేయండి, సరిగ్గా చూడలేకపోతున్నాను ప్రభువా, నా కన్నులు తెరువు నాయన. అందరూ ప్రార్థన చేద్దామా? అందరూ మోకాళ్ళు వేయండి. కుర్చీలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా మన మనోనేత్రాలు తెరవాలి. ఒక చెయ్యి 2 నేత్రాల మీద ఇలా పెట్టుకోండి, ఒక చెయ్యి గుండె మీద పెట్టుకోండి. ప్రభా నా నేత్రాలు తెరువు, నా మనోనేత్రాలు తెరువయ్యా, నా కన్నులు తెరువు నాయన, చూడలేకపోతున్నాను. కనలేని కనులెందుకయ్యా, వినలేని చెవులెందుకయ్యా, నిన్ను చూచే కన్నులు నాకు ఇవ్వండి అయ్యా, దేవదూతలను చూచే కన్నులు ఇవ్వండి అయ్యా. ఓ దేవా నా నేత్రములు తెరువుము అని ఈ మధ్యాహ్నం అందరము ప్రార్థన చేద్దాం. ప్రభువా నా నేత్రాలు తెరవండి అయ్యా, మా మనోనేత్రాలు వెలిగించయ్యా అని అడగండి, అందరూ అడగండి. కన్నలేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను అభ్యంతరపరచేది కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, అభ్యంతరపరచేది కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, ఆ కన్నే లేకుంటేనే మేలు నాకు నిన్ను చూచి కన్నీ యేసయ్యా, కన్నలేని కన్నులేలని వినలేని చెవులేనయ్యా, చూడ మనసాయనయ్యా, కన్నలేని కన్నులేలని వినలేని చెవులేనయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. ఈ రోజున ప్రజలు హృదయము కొవ్వినది అని బైబిల్ చెప్తుంది. వారి చెవులు వినడానికి మందమైపోయాయి, వారి కన్నులు మూసుకొని పోయాయి. దేవుని బిడ్డ ఈరోజు అడుగుదాం, ప్రభువా కన్నులు తెరవనాయన. ఆ అమ్మాయి మార్గంలో కూడా ఆ 2 శిష్యులు
కళ్ళు మూయబడే ఉన్నాయి. యేసయ్య పక్కనే నడుస్తున్నాడు, నీటి ఊట పక్కనే ఉన్నది, యేసు నీతో మాట్లాడుతున్నాడు. హృదయం మండుతుంది ఒక పక్క, హృదయంలో గద్దింపు వస్తుంది ఒక పక్క, అయినా నేత్రాలు మూయబడ్డాయి. తీరా డైనింగ్ టేబుల్ దగ్గర రొట్టె విరిచేటప్పుడు వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడినని లోక 26:24-16 ఉంటుంది. మూయబడిన కన్నులు. యేసు మనతోనే ఉన్నా, ఆయన నీ పక్కనే నడుస్తున్నా, ఆయన నీతో మాట్లాడుతున్నా. చాలాసార్లు ఆయన్ని చూడలేకపోతున్నా నువ్వు. ప్రభు ఈ మధ్యాహ్నం నీ కన్నులు తెరవమని అడుగు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. రొట్టె విరుచుతున్న సమయంలో కన్నులు తెరవబడ్డాయి. ఓ దేవా, అలాగే ఉన్న మా పరిస్థితులు కూడా తండ్రి, ప్లీజ్ ఓపెన్ అవర్ ఐస్. మా కన్నులు తెరువు నాయన, మా కన్నులు తెరువు నాయన. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, మా కన్నులు తెరువుము. అప్పుడే ఎన్నో శ్రేష్టమైన సంగతులు యేసు నామములో మా మనోనేత్రాలు తెరవండి, మా బాహ్య నేత్రములు తెరవండి. మా కనుల నుండి పొరలు రాలునుగాక. మా కనులు బరువు తీసివేయండి ప్రభువా. కళ్ళు మూతలు పడిపోతున్నాయి తండ్రి. ఆ కన్నుల మీదను బరువును తొలగించు ప్రభువా. నీ కాటుకతో మా కన్నులను అభిషేకించుము నాయన. నీ కాటుకతో మా కన్నులు అభిషేకించు ప్రభువా. సమస్తము తేటగా చూచినట్లు సహాయం చేయండి. సమస్తమును కుదర్చబడి సమస్తము తేటగా చూచినట్లుగా తయారు చేయండి. దీవించి బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి.